హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు నేను బాదం మిల్క్ చేద్దాం అనుకుంటున్నా. అందుకని మార్నింగే ఇన్ని బాదం పప్పులు నానబెట్టేసాను అనమాట. ఇవి 30 అబోవ్ ఉంటాయి. ఈ బాదం పప్పులు నానబెట్టాను అనమాట. పిల్లలు బిజీగా బయట క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళు క్రికెట్ ఆడి 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 అలసిపోయి వచ్చేలోపు రిఫ్రెష్గా ఈ బాదం డ్రింక్ చేసి ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ మనం నానబెట్టుకున్న బాదం పప్పులన్నిటిపైన ఉన్న తొక్కని తీసేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని కొన్ని పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా, ఎంత వీలైతే అంతగా మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ఈ బాదం పప్పుల్లో మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్స్, న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఒక్కరోజు బాదం పాలు తాగితే అన్నీ వచ్చేస్తాయని నేనైతే చెప్పను, కానీ రోజు వీలైతే 4 బాదం పప్పుల్ని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే తినండి. చాలా మంచిది, మెదడు షార్ప్గా పనిచేస్తుంది. పిల్లలకి ఇవ్వండి, అలాగే మీరు కూడా తినండి. ఇంకా ఒక స్టవ్ మీద పాలు పెట్టుకొని గిన్నెలో నేనైతే లీటర్ పాలు పోసేసా. ఎందుకంటే మంచిగా వచ్చిందనుకోండి తాగాలి అనిపిస్తుంది అందరికీ. కొంచెం కొంచెం చూసి తాగలేం కదా, అందుకని ఇంకా దానిలో సరిపడా చక్కెర వేసుకొని బాదం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి గరిటతో. ఇంకా దీనిలోకి కస్టర్డ్ పౌడర్ కావాలన్నమాట. సో ఎప్పుడు మనం ఏది ప్యాకింగ్స్ తెచ్చుకున్నా ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి కంపల్సరీ. ఇంక ఈ కస్టర్డ్ పౌడర్ని 2 స్పూన్లు కొన్ని పాలల్లో బాగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని కూడా పాలల్లో వేసి ఒక 10-15 మినిట్స్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి, పచ్చివాసన మొత్తం పోయేటట్టు. ఇంకా దీనిలో కొంచెం యాలకుల పౌడర్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు వేసుకుంటే ఇంకా కలర్ బాగా వస్తుందన్నమాట. ఇంకా రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం గార్నిష్ చేసుకొని, నేను మొత్తంలో వేయలే ఎందుకంటే పిల్లలు మధ్యలో వస్తే తాగరని చెప్పి విడిగా నేను గార్నిష్ పైన వేసుకొని తాగాను అనమాట. చాలా బాగుంది. దీన్ని కూలింగ్గా తాగితే ఇంకా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.